హాయ్ ఫ్రెండ్స్. నిన్న తనూజ భరణికి సంబంధించి చాలా 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 కంటెంట్ అయితే వచ్చేసిందనమాట. అయితే అసలు ఇదంతా ఎందుకు జరిగింది? మ్యాటర్ ఏంటి? అనేది గనుక చూస్తే నిన్న నాన్న నాకు ఇమాన్యుయల్‌ని తీయాలని లేదు. మీరు కానీ, సంజన గారు కానీ అని చెప్పేసి చెప్తుంది. అయితే ఇమాన్యుయల్ నాకన్నా ప్రయారిటీ ఎందుకమ్మా నీకు ఇమాన్యుయల్ ఎందుకు? ఎనీ రీజన్ అని అడుగుతారనమాట. అంటే మేబీ అంటే ఆయన ఏమనుకుంటారంటే భరణి గారు లేదు నాన్న నువ్వుంటే నాకు అడ్డు అనేసి అనుకుంటారు. అలా ఏదో సంథింగ్ అనుకుంటారు కానీ సపోర్ట్ అనేసరికి ఆయన షాక్ అయ్యారనమాట. కానీ దాని వెనకాల తనూజ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటి? భరణి గారు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేశారు? అలాగే ఇంకా రకరకాల విషయాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అయితే దయచేసి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసినట్టయితే మేము లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా చాలా చాలా సెకండ్ ఫినాలే రేస్కి సంబంధించి మామూలు అప్డేట్స్ రాలేదు, అవన్నీ కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. మరి లైక్ అయితే కొట్టేశారు కదా, లైక్ తో పాటుగా మీకు నిన్నటి ఎపిసోడ్ లో ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. అప్పుడు మాకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓహో మీరు ఇలా అనుకుంటున్నారు అనేది. దాన్ని మనం షేర్ చేయటం, పిన్ చేయటం ఇట్లాంటివి రకరకాలు కూడా చేసుకోవచ్చు. సరే, ఇక విషయంలోకి వచ్చినట్టయితే నిన్న ఏమవుతుందంటే డెమాన్, కళ్యాణ్, అలాగే ఇమాన్యుయల్, ఇంకా చెప్పాలంటే అక్కడ పడుకుని ఉంటుంది అనమాట తనుజ అలా పడుకుని అలా ఆలోచించుకుంటూ ఉంటుంది అనమాట. ఆలోచించుకుంటూ ఎవరిని తీయాలి అనేసి అప్పటికి ఇంకా భరణి గారిని తీయలేదు. సో భరణి గారిని తీసే క్రమంలో వాళ్ళు ఉంటారు అనమాట. అయితే అప్పుడు అక్కడున్న కళ్యాణ్కి ఏంటంటే మనసులో తనుజ భరణి గారిని తీయదేమో, ఇంకెవరినైనా ఇమాన్యుల్ని తీసేసిద్దేమో, ఆ బాండింగ్ వల్ల అలా ఉందేమో, లేదా సంజన గారిని తీస్తుందో ఏదో ఒకటి అలా అనుకుంటూ ఉంటారు అనమాట. అయితే కళ్యాణ్ ఏమంటాడంటే నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, నీ ముందున్న వాళ్ళని కానీ నువ్వు తర్వాత ఉన్న వాళ్ళని కానీ నువ్వు టార్గెట్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి చెప్తాడు అనమాట. అంటే అప్పుడు తన ముందుకు వెళ్ళాలంటే భరణి, సంజన గారే అడ్డున్నారు అనమాట. ఎందుకనంటే టాప్ రేస్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు. సో ఇమాన్యుయల్ చాలా దూరంలో ఉన్నాడు. సో ఆ స్ట్రాటజీని వాడతాడు అనమాట కళ్యాణ్. అప్పుడు ఏమవుతుందంటే లేదురా ఇదేదో గ్రూప్ గేమ్ లా ఉందేమో అనిపిస్తుంది నాకు అనేసి అంటుంది అనమాట. అప్పుడు వెంటనే ఇమాన్యుయల్, అక్కడ ఉన్న డెమాన్, పవన్, కళ్యాణ్ వీళ్ళందరూ అంటారు మరి నువ్వు గ్రూప్ గేమ్ అనుకుంటున్నావు, మరి గ్రూప్ గేమ్ అన్నప్పుడు మరి వాళ్ళు కూడా నేను గ్రూప్ గానే ఆడారు కదా, ఫస్ట్ వచ్చిన వాళ్ళని తీసేయాలని చెప్పేసి నన్ను డెమోని తీసేశారు కదా, మరి వాళ్ళు గ్రూప్ గేమే కదా ఆడేసింది అన్నది. అంటే ఏమో అనేసి అనుకుంటూ ఉంటుంది. సో అలాగా ఆలోచించుకుంటూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఏమవుతుందంటే లేచి వచ్చి కూర్చుంటే డెమోన్ అంటాడు నువ్వు ఒక్కసారి ఆలోచించు, ఇది కేవలం లీడర్ బోర్డుకి సంబంధించి మాత్రమే కాదు, టాప్ 5 లో ఎవరెవరు ఉంటారనేది కూడా మ్యాటరే అనేసి అంటాడు అనమాట. అంటే ఈ లోపు ఇమాన్యుయల్ దగ్గరికి తనుజ అంటుంది నాకు నిన్న నేను అని అని అంటాడు. నెక్స్ట్ వీళ్ళ డిస్కషన్ ఏంటంటే ఆ సంజన గారు ఏమంటారంటే నేను ఇమాన్యుల్ తీను, ఎందుకంటే ఇమాన్యుల్ మధ్యలో ఉన్నాడు, మధ్యలో ఉన్న ఇమాన్యుల్ నేనెందుకు తీస్తాను, తీసి తనుజని తీస్తాను, ఎందుకంటే అందరూ ఇప్పటి వరకు బయటకు వెళ్ళి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చిన వాళ్ళే, మరి తనుజ ఇవ్వలేదు కదా, ఎవరు తీయలేదు కదా తనుజని, మరి తనుజాకి కూడా ఫేర్ ఛాన్స్ ఉండాలి కదా, భరణి అన్నకి చెప్దాం, ముగ్గురం తనుజాకి వేసేద్దాం అనేసి అంటే ఈ లోపు అదే మాటల్ని డీకోడ్ చేస్తూ ఉంటుంది అనమాట తనుజ కూడా. అంటే తన గెస్ చేస్తుంటుంది, గెస్ వరకు కరెక్ట్ అవుతుంది అనమాట. ఏమనంటే సంజన గారు నన్ను తీసినట్టయితే నాకు ఒక స్ట్రాటజీ ఉంది అనేసి అంటుంది. అంటే ఏంటది అంటే ఒకవేళ సంజన గారు నా పేరు చెప్తే, ఓకే, నా పేరు చెప్తే నేను సంజన గారి పేరు చెప్పేస్తా, లేదు ఆవిడ కనుక ఇమాన్యుయల్ అంటే నేను భరణి అనేస్తా అని అంటుంది అనమాట. అనేసి ఆ తర్వాత తన ఒక పాయింట్ కూడా అంటుంది. ఏమనంటే నా జోలికి నేను, ఇమాన్యుయల్, కళ్యాణే మాకు ముగ్గురు ఇంపార్టెంట్, నాలుగో వ్యక్తి ఎవ్వరున్నా కూడా నేను తీసేస్తా, ఆ పొజిషన్ లో భరణి గారు ఉన్నా నేను తీసేస్తా అనేసి అంటుంది అనమాట. అంటే అక్కడ తనుజ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే నిన్న ప్రోమోలో భరణి గారిని తీసేస్తారని చెప్పేసి ప్రోమో కట్ చేశారు బిగ్ బాస్, కానీ బిగ్ బాస్ అలా చేయలేదు. బిగ్ బాస్ కావాలని తనుజ నెగిటివ్ చేశాడు. అక్కడ సంజన గారిని కదా తీసేసింది అంటే దీని వెనకాల స్ట్రాటజీ ఇదే. ఏంటంటే ఒకవేళ గనక సంజన గారు కనుక ఇమాన్యుల్ అంటే నేను భరణి అంట, ఓకే, ఆవిడ నా పేరు చెప్తే నేను ఆవిడ పేరు చెప్తా, ఎలా అయినా సరే అక్కడ భరణి గారు ఎలిమినేట్ అయిపోతారు కదా, ఎందుకంటే ఇమాన్యుల్, డెమోన్, కళ్యాణ్ ముగ్గురు భరణి గారు అనే అంటారు అనమాట. సో ఇక్కడ తనుజ ఏంటి, ఇక్కడ సంజన గారు నా పేరు తీసుకొస్తే నేను రివర్స్ ఆవిడ పేరు చెప్తా, లేదు భరణి ఇమాన్యుల్ అంటే నేను భరణి గారి పేరు చెప్తా అంటుంది. అంటే తను టోటల్లీ స్ట్రాటజీ బేస్డ్ మీద ఉంటుంది. కానీ భరణి గారు మాత్రం ఎమోషనల్ తీసేసుకుంటారు. ఎమోషనల్ తీసుకొని నేను తనకి ఎంత చేశాను, ఇమాన్యుల్ కన్నా నేను తక్కువ చేశాను అంటుంది, నాకు ఎందుకో నాకు అది బాధగా అనిపించింది, నేను తీసుకోలేకపోతున్నాను అనేసి అంటున్నాడు. అంటే ఆయన ఇంకా గేమ్ పరంగా వెళ్ళట్లే ఆయన,
ఆయన ఎంతసేపటికి తనుజ ఎమోషన్ అనుకుంటున్నారు కానీ అక్కడ వాళ్ళందరూ గేమ్ ఆడుతున్నారు. ఈయన కూడా గేమే ఆడాలి. గేమ్ ఆడి ఆయన ముందుకు చేయాలి. కానీ ఈ రోజు ప్రమోలో ఏమైందంటే ఆయన గేమ్ ఆడకుండా మామూలుగా చేస్తున్నారు. కానీ అక్కడ భరణి గారికి కూడా పెద్ద ఆప్షన్స్ లేవు. అయితే ఇంకొక మాట ఏమవుతుందంటే నిన్న తనుజతో భరణి గారు అంటారు కదా, ఏంటమ్మా మరి నాకన్నా నీకు ప్రయారిటీ ఇమాన్యుల్ ఎందుకు రీజన్ ఎందుకు అని అడుగుతారు కదా, దాన్ని వేరే రకంగా చెప్తుంది అనమాట తనుజ. ఏమని చెప్తుందంటే నిన్న భరణి నాన్న నా దగ్గరికి వచ్చి నాకన్నా నీకెందుకు ఇమాన్యుల్ ఎక్కువ అని అడుగుతున్నారు, నాకు ఆ ఇమాన్యుల్ సపోర్ట్ చేశానని చెప్పండి, నాకన్నా ఎక్కువ సపోర్ట్ చేశారా అని అడుగుతున్నారు, అలా అనుకుంటే నేను కూడా నీకు 2,00,000 రూపీస్ ఇచ్చాను కదా అని అనేసి అంటున్నారు, మరి నేను కూడా 50,000 ఇచ్చాను కదా ఆయనకి, ఆ మాట అనొచ్చా అని అంటుంది అనమాట. యాక్చువల్లీ ఆయన ఆ మాట ఎందుకన్నారు చెప్పనా, ఈమె అడుగుతుంది మీరు నాకు సపోర్ట్ చేయలేదు కదా నాన్న, ఈ వీక్ అంతా ఈ మధ్య మొత్తం స్టాండ్ తీసుకుంది నాకు తినే కదా ఇమాన్యులే కదా, అందుకని నేను అలా అన్నాను అంటే అప్పుడు ఆయన అన్నారు అదేంటమ్మా నేను నీకు 2,00,000 రూపీస్ ఇచ్చాను కదమ్మా అంటే నేను మీకు 50,000 ఇచ్చాను కదా అంటుంది. ఇప్పుడు ఫస్ట్ మీరు నాకు సపోర్ట్ చేయలేదు అంటేనే భరణి గారిని తను తీసుకొస్తుంది. భరణి గారు ఆ పాయింట్ తీసుకొచ్చారు. సో ఇక్కడ ఏమైందంటే తనుజాకి మెయిన్ పాయింట్ ఏంటంటే తను ఫినాలే రేస్ లో ఉండాలనుకుంటుంది, ఎంతో మందికి సమాధానం చెప్పాలి, నేను గేమ్ పరంగా నేను స్ట్రాటజీ పరంగా నేను తోపు అని చెప్పుకోవాలనుకుంటుంది. అది 100% తన గేమ్ పర్ఫెక్టే, అది అర్థం చేసుకోలేకపోవడమే తప్పు. ఓకే. అయితే ఇంకో పాయింట్ ఏమైందంటే అప్పుడు అదేంటిది ఇంకో మాట కూడా అంటుందనమాట. ఏమనంటే నిన్న నన్ను ఆ జోకర్ టాస్క్ లో కూడా ఫస్ట్ నన్ను ఎందుకు పంపించారో తెలుసా, ఫస్ట్ నన్ను ఎందుకు పంపలేదో తెలుసా, ఫస్ట్ సంజన గారిని ఎందుకు పంపించారో తెలుసా, నేను అందరిని చూసి నన్ను ఎందుకు పిలిచారో తెలుసా, నేను అందరినీ చూసి బాగా ఆడేస్తే ఆయనకి నేను పోటీ అయిపోతాను అనేసి ఆయన ఉద్దేశం అనేసి అంటుందన్నమాట. కానీ అక్కడ అసలు అంత లేదు ఫ్రెండ్స్, అసలు ఆ ఐడియా ఇచ్చింది డెమోన్ అనమాట. సో ఎనీవేస్ వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళది. ఇక కళ్యాణ్ ఏమంటాడంటే ఎప్పుడైతే సంజన గారిని తీసేశారో నువ్వు సూపర్ స్ట్రాటజీ వాడేసావు అంటే నేనేం చేశాను అంటుంది. నేను చెప్తానులే అంటే యాక్చువల్లీ కళ్యాణ్ ఉద్దేశం ఏంటంటే రేస్లో తనుజ అయినా ఉండాలి, ఇమాన్యుల్ అయినా ఉండాలి, భరణి గారు కానీ సంజన కానీ ఉండకూడదు, ఉంటే డెమోన్ ఉండాలి. ఎందుకంటే డెమాన్ ఓట్స్ వాళ్ళు చీల్చుకుని వెళ్తారేమో, వాళ్ళు వచ్చేస్తారేమో గేమ్ లోకి అనేసి. ఎందుకంటే భరణి అన్న సంజన అన్న కళ్యాణ్కి పెద్ద ఇష్టం లేదు, వాళ్ళు వేరే జోన్. సో అయితే ఇందాక తనుజ చెప్పింది కదా నువ్వు సపోర్ట్ చేయలేదు అనేసి, ఆ విషయం వెళ్ళి ఇమాన్యుల్ అడిగేసాడు భరణి. అది పెద్ద ట్విస్ట్. అడిగేస్తే భరణి గారు అసలు ఎక్కడ భయపడలా, నిజం కాదా, నాకన్నా నువ్వు ఎక్కువ తనుజకి సపోర్ట్ చేసావా నువ్వు అని నిలదీసి అడిగారు. అడిగితే అన్న నా దృష్టిలో నేను చేశాను, నీ దృష్టిలో నువ్వు చేసావు, మరి సంజన గారికి ఎవరు సపోర్ట్ చేశారు అని అడిగితే సంజన గారికి 100% నువ్వే చేసావు ఇమాన్యుల్. నేను అసలు నిన్న కూడా సంజన గారికి అదే చెప్పా, ఏమండి మీకు గనక ఆ ఆప్షన్ వచ్చి ఉంటే మీరు ఖచ్చితంగా ఇమాన్యుల్కి ఇచ్చుండేవారు, ఇవ్వాలి కూడా, నేను దానికి ఏమనను, మీరు మీలాగే ఆలోచించారు, నేను నాలాగే ఆలోచిస్తానని కూడా చెప్పాను అనేసి అంటే మరి అది నిజమే కదా. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ సీజన్లో తనూజాకి హెల్ప్ చేసినంత భరణి గారు ఎవ్వరికి చేయలేదు, ఈవెన్ దివ్యాని కూడా చేయలేదు. దివ్యాని ఎక్కడ చేశారు, ఒక్కసారి ఆ టాస్క్లో తప్పేవాడు, దివ్య తప్పు కాదు సార్ అని చెప్పారు. నామినేషన్ వేసింది హైయెస్ట్ దివ్యాని, దెబ్బలాడింది దివ్యాని, అరిచింది దివ్య పైన. ఓకే, అట్ ద సేమ్ టైం సంజనాని ఈ సీజన్ మొత్తంలో ఎంత ఏం చేసినా ఇమాన్యుల్ కది తప్ప మించిన వాళ్ళు ఎవరు హెల్ప్ చేయలేదు, ఎవరు చేయలేదు, అది రాసి పెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పాయింట్, శ్రీజ ఉన్నంత వరకు కళ్యాణ్ కూడా శ్రీజకే మ్యాక్సిమం సపోర్ట్ ఇచ్చాడు, నో డౌట్. ఇది ముగ్గురు మీరు ఏ ఫ్యాన్ బేస్ అయినా ఏ ఫ్యాన్ వాళ్ళు కాకపోయినా ఇది నిజం అంటే నిజం. అందుకని భరణి గారు స్ట్రాంగ్గా నిలబడి ఫైట్ చేశారు, అది జరిగిన విషయం. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.